దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? బాగున్నారు అని మీరు చెప్పినా నాకు వినపడదు కదా. సరే, బాగుంటారని తలుచుకుంటాను. ఎందుకంటే మీకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా తప్పకుండా దేవుడు మీకు క్షేమంగానే ఉంటారని నమ్ముతున్నాను. వాక్యానికి వెళ్దాము. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. కణ్మణి సహోదరి పాను, వాళ్ళ భర్త గారు, 3 పిల్లలు, వాళ్ళ కుటుంబానికి కూడా నిండు వందనాలు. బిడ్డలు బాగా క్షేమంగా చదువుకోవాలి. సహోదరి కూడా ఉద్యోగం రావాలని ప్రార్థించండి. దేవునికి స్తోత్రం, దేవుని దీవెనలు. హరిప్రియ, లక్ష్మీనారాయణ వాళ్ళ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. కుమారుడు అశోక్, ప్రశాంతి, వాళ్ళ భర్త, చిన్న పాప మనవరాలు వాళ్ళు రక్షణ పొందాలి. అల్లుడు రక్షణ పొందాలి, భర్త రక్షణ పొందాలి. ప్రార్థించండి. దేవుని దీవెనలు ఆ కుటుంబానికి కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ప్రసాద్ బ్రదర్, నిర్మల ప్రసాద్ బ్రదర్ వాళ్ళు కూడా అమితాకు బాబు పుట్టారు, పిల్లలు కావాలి. ప్రార్థించండి. మరి పెద్ద బాబుకు ఒక పాప, డేవిడ్కు, నితీష్కి కావాలి, అమితాకు కావాలి. మేము ప్రార్థిస్తున్నాను, మీరు కూడా చేయండి. గీత 3 పిల్లలు, దేవికి వివాహం కావాలి, దానికని కూడా ప్రార్థించండి. ఆ 2 కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. భువన దినకర్కు ఆరోగ్యం కొరకు, భువన వాళ్ళు బిజినెస్ కొరకు, పిల్లలు 3 పిల్లలు వాళ్ళ చదువు కొరకు, అందరి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. గత వారములో ఏం విన్నాము వాక్యము? గత వారములో క్షామకాలముల కదా, 11లో నిత్యము నడిపించును అయిపోయింది. క్షామకాలమున ఆయన నేను తృప్తిపరిచి ఎముకలకు బలపరచును. అవి కూడా మీరు విన్నారు. 3వదిగా నీవు నీరు కట్టిన తోట వలె ఉండదు. నీరు కట్టిన తోట వలె ఉండేదవు అని దేవుడు ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. కరుణా సంపూర్ణుడా స్తోత్రములు. సర్వోన్నతుడా స్తోత్రములు. జీవాధిపతి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడా నీకు వందనాలయ్యా. చదవబడిన వాక్యం వివరించే యోగ్యత లేని నన్ను మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ దేవా, మీరే వచ్చి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన జీవాధిపతి, సర్వోన్నతుడైన, పరిశుద్ధుడైన, జీవగల యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయముతో అడిగి వేడుకుంటున్నా పరలోకమందున మా తండ్రి, ఆమేన్. తోట కదా, నీరు కట్టిన తోట వలె అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఊపుకుచుండు నీటి ఊట వలె. అది తర్వాత చూస్తాము. నీరు కట్టిన తోట వలె అని ఇక్కడ వాక్యం బాగా చూస్తున్నాము. నీరు కట్టిన తోట, మరి నీటి ఓరన నాటబడిన చెట్టు కూడా ఎలా ఉంటాయి? మనం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం తీసుకుంటే 3-4 వచనాల్లో, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యులు, వారు నీటి కాలువన ఓరన ఆనందించేవారు ధన్యులు. నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటారు అని మనం చూస్తున్నాం.
కనుక అలా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు, పచ్చగానే ఉంటారు కదా. నీటిలోనే ఉంటే చెట్టు ఎండిపోదు కదా, ఎండిపోదు. నీరుకు వాక్యానికి సాదృశ్యం. దివారాత్రములు ధ్యానించాలి వాక్యము. వాక్యం అనే నీటితో ఉదక స్నానం చేయండి కూడా ఎఫెసీ 5:27 రాయబడింది. కనుక ప్రియులారా, మరి దేవాది దేవుడు మనకు వాక్యం వచ్చి నీరుకు పోర్చాడు. మరి నీరు కట్టిన తోట అంటే ఆ తోట. ఒకసారి దేవుడు ఒక తోట వేశాడు. యెషయా గ్రంథము అక్కడే 5వ అధ్యాయంలో 7-8 బాగా రాళ్ళంతా రువ్వి నీట్గా చేసి క్లియర్గా అన్నీ ఎత్తేసినాడు, ఏరేసి నా ద్రాక్ష తోట నాటాడు. నాటితే అదేమైంది, కాచుకునే ఉంటాడు, బాగా వస్తాయి, బాగా తినొచ్చు కదా అని కదా ఫలము. పంటలు ఎవరైనా అంతే కదా, బాగా పండ్లు వస్తే తినొచ్చు, బాగా పంట చేస్తే ఇంట్లో తీసుకొచ్చవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అది ఫలిస్తుందని చూస్తూ ఉన్నారు, కారు ద్రాక్షలు కాచాను అంటాడు. చూస్తారా ప్రియులారా, ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేవుడు కారు ద్రాక్షలు, ఆ తోటలో కారు ద్రాక్షలు కాచాయి. మరి ఏం చేస్తారు, ఆ తోట మళ్ళీ కొట్టేస్తారు కదా, కొట్టేసి ఆవులుగానే వదిలేస్తారు, ఏదైనా చేస్తారు. మళ్ళీ ఏం చేస్తాడంటే దేవుడు చూడండి 7వ వచనంలో ఏముందంటే యెషయా 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యకు యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యకు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులకు ఆయనకి ఇష్టమైన వనము. యూదా అన్న స్తుతి కదా, స్తుతించడం దేవునికి ఇష్టం కదా. ఇప్పుడు ఎవరైనా థ్యాంక్స్ చెప్తే మనకు అది వాళ్ళకి సంతోషం కదా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా అంటే సంతోషం. అలాగే దేవునికి కూడా కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తుంటే స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నాడు, ఆయనకు వాహనం కదా స్తుతులు. అవును ప్రియులారా, స్తుతి మీద ఆ వాహనం కనుక దేవుడు స్తుతుల మీద ఆసీనుడి ఉంటాడు. అందుకే యూదా మనుషులకు ఆయన ఇష్టమైన వనం అంటాడు. నా వనం అది ఇష్టమైనది, స్తుతియే ఉంటాయి. యూదుల కంటే స్తుతుల మీద ఆశ్రయుడై ఉంటాడు. మరి తోట మన 2వ అధ్యాయం కూడా చూడొచ్చు మనము. దేవుని ఒక తోట వేశాడు ఏదేనులో అని ఉంది. నేను అనుకున్నాను, ఏదైనా ఏదేను తోట అలా అనుకుంటా ఉంటే ఇక్కడ ఏం రాయబడిందంటే ఏదేనులో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచాను. ఏదేనులో తోట వేశాడు అంటే ఏదేను తోట కాదు, ఏదేనులో. ఇప్పుడు తిరుపతిలో ఒక తోట అది, కానీ తిరుపతి తోట కాదు, తిరుపతిలో ఒక తోట. అలాగా దేవుడు ఏదెనులో ఒక తోట వేసి నరుని నిర్మించి దాంట్లో ఉంచాడు, సేద్యం చేసుకొని పంట చేసుకొని. అయితే వాళ్ళు ఎంత చక్కగా తన పోలిక చొప్పున దేవుని పోలికగా చేశాడు వాళ్ళని. మరి చేత్తో చేశాడు. సృష్టి యావత్తు నోటితో ఉత్పత్తి అయింది. అయితే మానవుని మాత్రము చేత్తో మట్టితో తీసుకొని తన పోలిక బొమ్మ చేసి జీవాత్మను ఊపాడు. అప్పుడు జీవాత్మ ఆయనో అని ఉంది. ప్రకృతికి జీవాత్మ ఉందా? లేదు. మనిషికి దేవునికి మాత్రమే జీవ ఆత్మ ఉంది. వాటికంతా ప్రాణాలు మాత్రమే ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు కానీ ఆత్మ ఇవ్వలేదు. అందుకే ఐగుప్తు గుర్రాలన్నీ మాంసాలే కదా. మానవులు దేవుని పిల్లలు ఇశ్రాయేలు ఆత్మ కలిగిన వారు. అవును ప్రియులారా, మరి దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు, జీవాత్మ ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నాము, పలుకుతున్నాము. జీవాత్మ కనుక అది ఏ తోటలో ఉంచాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, జీవవృక్షాన్ని తినలేదు. ఆ తోటలో జీవవృక్ష ఫలం కూడా ఉంది, మంచి చెడ్డలు కలిగిన వృక్షం కూడా ఉన్నాయి. అయితే మంచి చెడ్డలు వృక్షం మీదే ఉంది ఆమెకి, స్త్రీకి.
ఆ తోటలో ఉండి ఆ పండు మీదే ఉంది, చెడ్డ దాని మీదే ఉంది. చూడండి, మానవులకు కదా, మంచి దాని మీద పోలేదు. మంచి పక్కనే ఉంది కానీ పోలేదు, చెడ్డ దాని మీదే ఉంది. బా, ఎంత భయంకరం కదా ప్రియులారా. తల్లిదండ్రులు ఎంతో పిల్లలు బాగా పెరగాలి, మంచిగా ఉండాలని ఎంతో ఇష్టపడి చదివిస్తారు, ఎంత ఇష్టంగా చేస్తారు, ఎంత కష్టపడి డబ్బులు లేకపోయినా వాళ్ళకు ఖర్చు పెట్టి చేస్తారు. అయితే ఇప్పుడు కాలం ఏం చేస్తారు, సెల్లులో చూసి చెడిపోతూ సెల్లులతో మాట్లాడతా వీళ్ళు ఆశించినట్టుగా వాళ్ళు నడుచుకోవటం లేదు. ఎవరినో పనికి రాని వాళ్ళని ప్రేమించేది, ఇష్టం వచ్చినట్టుగా నడుచుకునేది, అలా భయంకరంగా పరిస్థితులు అయిపోతూ ఉన్నారు. ఎంత దుఃఖం కదా ప్రియులారా. అలాగే దేవుడు కూడా వేదన, కారు ద్రాక్ష కాచిందే అంటాడు. ఆ తోటలో మంచి ద్రాక్ష వేశాను, కానీ యూదా నాకు ఇష్టమైన వనం. యూదా మనుషులు నాకు ఇష్టం అంటే, యూదా అంటే స్తుతించుట, అలాంటి తోటగా వాళ్ళు మారిన చూస్తున్నాం. కనుక ప్రియులారా, అదే యెషయా గ్రంథము 27:3 ఒక చక్కటి వాక్యం ఉంది. 27:3 యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మరి దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ప్రభు ఏం చేశాడు, తోట వేసినాడు, వేసి ప్రతి నిమిషం నేను దానికి నీరు కడతా ఉన్నాడు. నీళ్ళే చెట్టు కదా కడతా ఉన్నారు, దివారాత్రము కాపాడుతూ ఉన్నాడు. దివారాత్రములు, రాత్రి పగలు కాపాడుతూనే ఉన్నాడు. అంటే నువ్వు భూమి అనుకో, మీ హృదయము ఒక తోటగా మిమ్మల్ని కూడా ఆయన ఆశపడుతున్నాడు. నీలో నుండి పంట చూడాలని ఆశపడుతున్నాడు, నీలో నుండి ఫలాలు చూడాలని ఆశపడుతున్నాడు, నీలో నుండి. అవును ప్రియులారా, మనం ఒక తోట మనమే, పుష్పించు తోటలు కదా, పూలు పూసే తోటలుగా మనం ఉండాలి. వనము, దేవుని తోట మనమే ఉండాలి. కనుక అది కాపాడుతాడు, దివారాత్రి కాపాడుతాడు, నీరు కూడా కడతాడు. మరి ఇంకొక మాట 4లో ఏముందంటే, నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలు బలు రక్కసి చెట్లు ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలో వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేస్తాను. ఒకవేళ మీలో ఏదైనా కలప తీస్తాం కదా మనము, అలాంటి పనికిరానివి వస్తే ఆ చెట్లో నేనే వచ్చి యుద్ధమాడినట్టుగా కాల్చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే దివారాత్రులు కాపాడుతాడు. ఏదైనా శత్రువు వచ్చి మళ్ళీ విత్తనం వేస్తుందేమో, వేరే బోధలు వింటారేమో అని దివారాత్రులు కాపాడుతూనే ఉంటాడు ప్రభు. కనుక ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు తండ్రి తన పిల్లల్ని అలా దివారాత్రులు కాపాడతారా? కాపాడరు కదా. కానీ దేవుడు కునుకడు నిద్రపోడు, దివారాత్రములు మనల్ని కాపాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా మన మీద శత్రువు దాడి చేసిన ముళ్ళులు రాళ్ళు ఏదైనా వచ్చినా దాన్ని ఏం చేస్తారు, తీసేస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాము. యుద్ధంలాగా కాల్చివేస్తాడు అని చెప్తున్నాడు ప్రియులారా. మరి అదే 35వ అధ్యాయంలో అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పవలి పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దాని కలుగును. సౌందర్యంగా, అందంగా, పుష్పాలు సువాసనగా అలా ఉండాలి. కారు ద్రాక్షలాగా దేవుని తోటలో ఉండకూడదు ప్రియులారా. ఆయన వేసిన ఈ తోట ఎలా ఉండాలి, పుష్పించాలి, సువాసనగా. అంటే ఆ పుష్పం కూడా సువాసనగా ఉండాలి. అవును, మరి భూమి కూడా సంతోషిస్తుంది, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయచ్చు, బహుగా పూయచ్చు ఉల్లసిస్తుంది. సంతోషం కదా. ఫ్లవర్స్, పూలు అంటే ఒక తోటకు వెళ్ళి పార్క్ దగ్గర అయితే అందరూ ఫోటోలు తీసుకుంటారు ఆ పూల దగ్గర. అంత అందంగా ఆనందంగా ఉంటాయి ప్రియులారా.
కానీ అలా మనమే పుష్పాలుగా, పూలుగా, సువాసనిచ్చే పూలుగా అలా ఉండాలని దేవుని ఆశ. అదే నాకు ఇష్టం అంటాడు. అలాంటి మనం నాకు ఇష్టం. వర్షం స్తుతి కృతజ్ఞతలు చెల్లిస్తే నాకు ఇష్టము. యూదా మనుషులు నాకు ఇష్టం అన్నాడు ప్రభు. యెర్మీయా గ్రంథము 31 అధ్యాయము 12వ వచనం. సగం నుంచి చదువుతాను. గోధుమల బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, కుటుంబంగా మనము వచ్చినట్లయితే కూడా ఎలా ఉంటారంట, నీరు కట్టిన తోట వలె నుందురు. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేస్తాను. చూసారు ప్రియులారా, మరి దివారాత్రము నీరు కడతా ఉంటే, మనం పుష్పిస్తూ ఉంటే, మరి తృప్తిగా ఉంటే, ఆనందంగా ఉంటే, సువాసనగా ఉంటే, సత్క్రియ సువాసన కదా. చెడ్డ క్రియలు అయితే కప్పు కొడుతుంది, వాసన వస్తుంది. చచ్చిపోయిన స్థితి అయితే కూడా వాసన వస్తుంది. అది అక్కడ చెట్లు ఏదైనా చచ్చిపోతే కూడా కంపు వస్తుంది. కానీ నీరు కడతా ఉన్నాడు కదా, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వారి నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె, తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటారు. అలాగే దేవునికి పుష్పాలుగా, సువాసనగా, ఫలమిచ్చే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులారా. ఫలాలు ఇచ్చేవారుగా ఆ తోట మనమే. ఆ తోట తర్వాత ఇంకా మనం చూస్తే ఆనందం కలుగచేతును కనుక కన్యకలు, యవ్వనులను, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. అబ్బా, చూసారా, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను. బాగా పండుతూ ఉంటే ఇంకేం చేస్తారు, కొట్టేస్తాడు అనమాట. పనికి రానివన్నీ తీసేస్తారు, దుఃఖాన్ని తీసేస్తాడు. తీసేసి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తాడు. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును కనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదురు. అందరి సంతోషం. వయసు అయినప్పుడు, యవ్వన వయసు కానీ, చిన్న బాల్య వయసు కానీ, వృద్ధాపు వయసు కానీ, ఆనంద తోట అలాగ ఉంటాయి. వారిలో నుండి మంచి ఫలాలు, మంచి సువాసన అలా రావాలి ప్రియులారా. అది దేవునికి ఇష్టం. ఆ తోట అదే ఏదేను వలే ఉంది. ఏదేనులో తోట వేశాడు అంటే ఏదేను తోట కాదు, ఏదేనులో తోట చూస్తాం. తర్వాత ఇంకా నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. అవును ప్రియులారా, తృప్తి నొందుతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఇంకా నీరు కడతా ఉంటే, కాపాడుతూ ఉంటే, దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటే మనకి ఇంకే కావాలి కదా. ఆయనే నీరు కడతా ఉన్నాడు. నీరు కడతా ఉండే తోటలో ఎలా ఉండాలి, మనం పుష్పిస్తూ ఉండాలి కదా. కొంతమంది ఎంత నీరు కట్టినా అందరికి సమానంగా కదా కడతారు. ఇప్పుడు ఒక పంట వేస్తే తోటలో, చేనులో నీరు సమానం కడతారు. కానీ కొన్ని సొత్త వస్తాయి, కొన్ని గట్టి విత్తనాలు వస్తాయి. కానీ మనం ఎలా ఉండాలి, మన తోటలో నుంచి గట్టివే ఉండాలి, సొత్త రాకూడదు. అది స్వీకరించాలి, ఆ నీరుని పీల్చుకోవాలి మనం. అప్పుడే ప్రియులారా దేవుని వాక్యాన్ని గురించుకోవాలి, దేవుని వాక్యాన్ని రుచి చూడాలి. అలా ఉంటేనే మనము సంతోషంగా ఉండగలము. చూడండి, యెర్మీయా గ్రంథము 17:7-8 వచనము ఒకసారి చదువుతాను. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
అంతే, దేవుని నమ్మితే కదా ధన్యులు, ధన్య జీవులుగా ఉంటాము. ఆ నీరు కడతా ఉంటారు. అలాగే తోటల్లో మనం పుష్పిస్తూ, ఫలాలు ఫలిస్తూ, పండ్లు పోస్తూ ఆనందంగా ఉంటాం కదా. కనుక ఇక్కడ ఏముంది చూడండి, ఒక మాట, ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన కాపాడే దేవుడు, ఆశ్రయంగా ఉండే దేవుడు, నీరు కడతా ఉన్న దేవుడు, కల వస్తే పనికిరాని వస్తే కార్చేసే దేవుడు. అబ్బా ఎన్ని ఆశీర్వాదాలు ప్రియులారా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు ఎలా ఉంటారు? జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఆ తోటలో. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. అంటే కాలువకి వెళ్ళిపోతాయి వేరు లోపలికి, అప్పుడే తోట చెట్లు బాగా వస్తాయి. తన్నును, వెట్ట కలిగిన కూడా దానికి భయపడదు. దేవునికి స్తోత్రం. కష్టాలు వచ్చినా, శ్రమ వచ్చినా, ఎండ వచ్చినా, వాన లేకపోయినా కూడా అది భయపడదు. అలాంటి తోటగా మనం ఉండాలి. దానికి ఆకు పచ్చగానే ఉండును. వర్షం లేని సంవత్సరం కూడా చింత నందదు, కానీ కాపు వస్తూనే ఉంది. వర్షం లేకపోయినా కూడా కాపు వస్తూ ఉంది. అంటే ఎందుకు? ఎలా? వేరు లోపలికి వెళ్ళిపోయింది. గాలి వీసి 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 తుఫాన్ల కష్టాలు వచ్చి బాధల్లో లోపలికి దిగిపోయింది. అందుకే లోపల నుంచి నీళ్లు జువ్వుకుంటా ఉంది. కనుక ప్రియులారా, అది చింత నందదు, భయపడదు. అలాంటి తోటగా ఉన్నామా మనం? దేవుని స్తుతించే తోటగా ఉన్నామా? పుష్పించు సువాసన కలిగిన తోటగా ఉన్నామా? ఏ తోటగా ఉన్నాము? నీరు కట్టిన తోట. దేవుని వాక్యాన్ని దివారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు. కనుక అలాంటి వాక్యం, అలాంటి కృప మనం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకొరకే కదా మహిమలో ఉన్న ప్రభు, రాజాది రాజు మన కొరకు మానవ రూపంగా దిగి వచ్చి మన పాపాన్ని, శాపాన్ని, దుఃఖాన్ని, వేదనను, రోగాన్ని కల్వారి శిలువలో భరించి మనకు విమోచన, విడుదల అనుగ్రహించాడు. అవి గుంజుకున్నామా? నమ్ముతున్నామా? విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తే సంతోషంగా ఉంటాము. చింత ఏది? మరణానికి మించి ఇంకేమి రాబోతుంది ప్రియులారా? మరణాన్ని మిరిగి వేశాడు ప్రభు, మరణం లేకుండా చేశాడు మనకు. కనుక అలాంటిదే మనకు దూరం అయినప్పుడు ఇంకా మిగతా దానికి ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులు పడాలి? సంతోషంగా, ఆనంద ఆయన మహిమపరిచి స్తుతిస్తూ ఉండాలి. మట్టికి మన్నుగా పోవలసిన శరీరాన్ని మహిమగా, వెలుగుగా మార్చిన దేవా నీకు కృతజ్ఞతలు అని మనం స్తుతించాలి. నిండు మనసుతో ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. అలాంటి గొప్ప ప్రేమ, ఇట్టి ప్రేమ పొందిన మనము, ప్రేమ తెలియని వారు, ఎరుగని వారు కూడా ఈ ప్రేమను ప్రకటించాలి. వాళ్ళు కూడా పరలోకానికి రావాలి, వాళ్ళు కూడా నిత్య జీవం పొందాలి, ఈ సంతోషాన్ని అనుభవించాలని మనం కోరుకోవాలి. కనుక ఎందుకంటే వాళ్ళు ఎరుగరు. ఒకప్పుడు మనం కూడా ఎరుగుగా ఉన్నాము. ఇతరులు ప్రార్థన చేసి ఇతరులు స్వార్థ చెప్పినా కానీ మనం కూడా నమ్మాము, సత్యాన్ని ఎరిగినాము. అలాగే తెలియని వారి కొరకు ప్రార్థించాలి, స్వార్థ ప్రకటించాలి. వినని వినకపోని చెప్పండి అన్నాడు ప్రభు. కనుక మనం చెప్తే వాళ్ళు మరి దేవుని రాజ్యానికి వస్తాడు, సంతోషంగా ఉంటారు. వాళ్ళు కూడా ఎన్ని శ్రమ కష్టం వచ్చినా కూడా ఆత్మహత్యలు కానీ కొట్లాట కానీ చేసుకోరు, దుఃఖపడరు. కనుక అలాంటి సాతానికి చోటు ఇవ్వకుండా నిత్య రాజ్యానికి వెళ్ళేట్టుకు పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనలందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. నయనా తండ్రి, ముళ్ళు రాళ్ళు ఎడారిగా ఉన్న మా జీవితాన్ని ప్రభువా నీరు కట్టి వాక్యం అని నీరు మీ రక్తములో కడిగి మీ రక్తంతో తడిపి ఈ తోటగా చేసిన దేవా నీకు కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు నాయన. ఎడారిలో ప్రభు పుష్పించిన పుష్పాలుగా మమ్మల్ని చేసావు నాయనా తండ్రి. ముళ్ళులుగా గుచ్చకుండా ఆ ముళ్ళ కిరీటం మీరు తలలో తీసుకున్నావయ్యా. నా శాపం అవును ముళ్ళు, కానీ ప్రభా మమ్మల్ని మాత్రం నా తండ్రి అరణ్యములో ఎడారిలో నీళ్లు పారినట్టు పారుతున్నా నా ప్రభువా మమ్మల్ని ఎంతగానో నాయన పుష్పించి ఆనందింప చేస్తున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదుకుంటున్నందుకు స్తోత్రాలు. దివారాత్రులు కాపాడుతున్నందుకు స్తోత్రాలు. నీరు కడుతున్నందుకు స్తోత్రాలు.
నీరు కట్టిన తోట వల్లే మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ యొక్క వాక్య సత్యం ఎరుగని వారికి కూడా మీరు తెలియపరచండి దేవా. మా స్నేహితులు కూడా రక్షణ పొందాలి, మా బంధువులు మిత్రులు రక్షణ పొందాలి. దయ ఉంచి నాయన వాళ్ళు పరలోకానికి రావాలి ప్రభువా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి తండ్రి. ఫాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబంలో కొరతలు నింపండి, బాధలు నింపండి, కష్టాలు తొలగించండి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి ప్రభువా. మా రోగ పాప శాపాలు సిలువలో తీసుకున్నావు కదా నాయన, మీరే స్వస్థపరచండి, బలపరచండి నాయన. ఎముకలకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన పరిశుద్ధ ప్రభువా. అలాగే నా తండ్రి నాన్న చదువుకునే వాళ్లకు మా నాయన కాపుదల ఉంచండి, యవ్వన బిడ్డలకు మీ కాపుదల ఉంచండి ప్రభువా. నాయన తండ్రి అపవాది తండ్రి నాయన క్రోధ కలవాడు ప్రభా. నాయన అందరిలో దూరి నాయన యవ్వన బిడ్డల్ని ఎంతో పాడు చేస్తున్నాడు దేవా తండ్రి. వాళ్ళ నుంచి విడిపించండి, రక్షించి కాపాడండి, బలపరచండి నాయన. నీకు స్తోత్రం. మంచి ఉద్యోగం దయచేయండి, వివాహం కాని వాళ్ళకు వివాహం జరిగించండి. యవ్వన బిడ్డలకు వివాహం కావాలి ప్రభువా. తల్లిదండ్రులు బాధపడుతున్నారయ్యా, వివాహం చేయండి. వివాహం జరిగి గర్భఫలం లేకుండా ఉన్న వాళ్ళకు గర్భఫలం దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. ఫలించి అభివృద్ధి చేసి విస్తరించండి అని చెప్పావు నాయన. విస్తరించాలంటే ఫలాలు కావాలి ప్రభా నాయన. నీకు వందనాలు స్తోత్రం. కనుక ప్రభా గర్భఫలం దయచేయండి. కోర్టు సమస్యలు న్యాయం చేయండి ప్రభా. న్యాయమైన కర్త మీరు ఒక్కడే నా ప్రభా. అన్న అమరు తండ్రి అందరు అన్యాయస్తులే కనుక న్యాయంగా ప్రభా మీరే న్యాయాధిపతి. న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. బిజినెస్ చేసుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. నాయనా తండ్రి సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రార్థించి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రం. దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని ప్రభా స్వస్థపరచండి ప్రభా. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి, శక్తి బలము దయచేయండి. గాయము కట్టువారు మీరే, మాన్పవారు మీరే కదా నాయన. మాన్పండి దేవా. నీకు వందనాలు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నెమ్మది శాంతి సమాధానం అనుగరించి నిత్య జీవ రెండో రాకడలో మేము ఎత్తబడే కుటుంబాలుగా ఉండేట్టుకు సహాయం చేయమని దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని ఏమైనా అడగమర్చిన ప్రతి ఈవులు మాకు దయచేయమని నాయనా తండ్రి ప్రభా. ఇదిగా నా తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి చదువుకున్న వాళ్ళకు నాయన మెడిసిన్ సీటు కొరకు ప్రభా మీరే బ్రీ సీట్ ఇప్పించండి ప్రభా. నమ్ముకున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి నెమ్మది శాంతి సమాధానం సమృద్ధిగా దయచేయమని మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు పైన యేసునామములో స్తుతిస్తూ ప్రార్థించండి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడై ఉండను గాక.